వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఐకాన్ ఇండియా మీకు రెగ్యులర్గా తెలంగాణ ఎకానమీలో అత్యంత కీలక పాత్ర పోషించేటువంటి స్కీమ్స్ని గురించి చెప్పడం జరుగుతూ ఉంది. ఈ స్కీమ్స్కి సంబంధించినటువంటి ఫుల్ డేటా ఇప్పటి వరకు ఉన్నటువంటి కరెంట్ డేటాతో ఈ స్కీమ్స్ని అందజేస్తూ ఉన్నాం. సో మరి మీకు ఇలా టీచ్ చేస్తున్నటువంటి ఈ స్కీమ్స్ అనేవి మీరు రాబోయేటువంటి ఎగ్జామ్స్కి 100% ఉపయోగపడతాయి. ఇక ఐకాన్ ఇండియా మీకోసం ఆఫ్లైన్ క్లాసెస్ని ఆన్లైన్ క్లాసెస్ని అందిస్తూ ఉంది. మీరు ఆఫ్లైన్ కోచింగ్ తీసుకోవాలి అని అనుకుంటే హైదరాబాద్లో నారాయణగూడ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నటువంటి ఆఫీస్ని అప్రోచ్ అయ్యి మీరు ఆఫ్లైన్ కోసం జాయిన్ అవ్వచ్చు. గ్రూప్స్ కానీ ఎస్ఐ కానిస్టేబుల్ అలాగే ఇతర పోటీ పరీక్షలకి సంబంధించిన క్లాసెస్ అనేవి ఇక్కడ ఆఫ్లైన్లో కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఇక ఆన్లైన్లో కూడా ఐకాన్ ఇండియా అతి తక్కువతో క్లాసెస్ని ప్రొవైడ్ చేస్తూ ఉంది మీకోసం. సో మీరు ఆ క్లాసెస్ని కూడా పర్చేజ్ చేయవచ్చు, జాయిన్ అవ్వచ్చు. 6 months పాటు క్లాసెస్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని వినొచ్చండి యాప్ ద్వారా జాయిన్ అయితే. సో ఇక ఈరోజు మనం స్కీమ్స్కి సంబంధించి తెలంగాణ స్కీమ్స్కి సంబంధించి తెలంగాణ పథకాలకి సంబంధించి మిషన్ భగీరథ గురించి తెలుసుకుందాం. సో మరి ఈ మిషన్ భగీరథను ఎవరెవరు ప్రారంభించారు అనేది ఫస్ట్ మనం చూడాల్సి ఉంటుంది. మిషన్ భగీరథకి సంబంధించిన స్కీమ్ని ఎందుకు తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్నారు అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది. మిషన్ భగీరథ ద్వారా ప్రజలకి జరుగుతున్నటువంటి లాభం ఏంటి, మరి ఈ స్కీమ్ సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా, దీని మీద చేసినటువంటి వ్యయం ఏంటి, సో ఇలాంటి అన్ని అంశాల గురించి కూడా ఇప్పుడు మనం ఈ స్కీమ్లో భాగంగా మిషన్ భగీరథ స్కీమ్లో భాగంగా తెలుసుకుందాం. సో మిషన్ భగీరథ స్కీమ్ అనేది తెలంగాణ రాష్ట్రంలో శుద్ధమైనటువంటి మంచినీటిని అందించేందుకోసం అని చెప్పేసి తీసుకొచ్చిన పథకం. సో మరి ఈ మిషన్ భగీరథ స్కీమ్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో శుద్ధమైనటువంటి నీరు అంటే మంచినీటిని అందించడం జరుగుతూ ఉంది. ఈ మిషన్ భగీరథ ట్యాగ్ లైన్ ఏంటి అని అంటే ఇంటింటికి తాగునీరు ఇల్లాలి కష్టాలు తీరు అనేటువంటి ట్యాగ్ లైన్తో ఈ మిషన్ భగీరథ పథకాన్ని లాంచ్ చేయడం జరిగింది, తీసుకురావడం జరిగింది అని అంటున్నాం. ఏమంటున్నాం, ఇంటింటికి శుద్ధ జలం అనేది చెప్తా ఉన్నాం, అలాగే ఇంటింటికి మంచినీరు, దీనితో పాటు ఇల్లాలి కష్టాలు తీరు అని చెప్పేసి మంచినీరు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. అలాగే ఇల్లాలి కష్టాలు తీరు అనేటువంటి కాన్సెప్ట్తో ఈ పథకం అనేది అమలు చేయడం జరుగుతూ ఉంది. సో మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మంచినీటిని అందించాలి అనేది తెలంగాణలో మిషన్ భగీరథ లక్ష్యం. సో మరి ఈ స్కీమ్ని ఎప్పుడు ప్రారంభించడం జరిగింది, ఈ స్కీమ్ని ఎవరెవరు ప్రారంభించారు అని రేపు ఎగ్జామ్లో అడగొచ్చు మిమ్మల్ని. భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ అలాగే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ గారు కలిసి ఈ మిషన్ భగీరథ స్కీమ్ని ప్రారంభించడం జరిగింది. సో మరి ఎప్పుడు ప్రారంభించారు అని అంటే ఈ పథకాన్ని 2016 ఆగస్టు 6వ తేదీన ప్రారంభించడం జరిగింది. ఎక్కడ ప్రారంభించారు ప్రైమ్ మినిస్టర్ మోడీ అలాగే సీఎం కేసీఆర్ గారు అని అంటే గజ్వేల్ నియోజకవర్గంలో కోమటిబండ గ్రామంలో ప్రధాని మోదీ సీఎం కేసీఆర్ గారు ప్రారంభించారు అని గుర్తుంచుకోవాలి. సో ఈ స్కీమ్కి సంబంధించి వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకు అని అంటే 2023 కల్లా ఇప్పుడు దేశంలో ప్రతి ఇంటికి కూడా మంచి నీరు ఇవ్వాలి అనేటువంటి కాన్సెప్ట్తో కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. సో మరి కేంద్ర ప్రభుత్వం జల్శక్తి మినిస్ట్రీ ద్వారా 2023 చివరి కల్లా ఇంటింటికి మంచినీరును ఇస్తాము అని చెప్పేసి చెప్తా ఉంది. సో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మాట్లాడుతున్నటువంటి స్కీమ్ ఏదైతే ఉందో, ఇంటింటికి మంచినీరుని ఇవ్వాలనేటువంటి స్కీమ్ ఏదైతే ఉందో దాన్ని తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేయడం జరుగుతూ ఉంది. సో ఈ పథకాన్ని ప్రారంభించింది, ఆ పనులు పూర్తయ్యాయి అని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. సో మరి ఈ పథకం ఎప్పుడు ప్రారంభమైంది అని అంటే 2016 ఆగస్టు 6న గజ్వేల్ నియోజకవర్గంలోని కొమటిబండ వద్ద ఈ పథకాన్ని కొమటిబండ గ్రామంలో ఈ పథకాన్ని ప్రారంభించారు ప్రైమ్ మినిస్టర్ సీఎం కేసీఆర్. సో ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి ఏ పథకాన్ని ప్రైమ్ మినిస్టర్ అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి కలిసి ప్రారంభించారు అన్నప్పుడు మనం మిషన్ భగీరథ గురించి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడు ప్రారంభించారు అన్నప్పుడు 2016 ఆగస్టు 6న అని చెప్పాల్సి ఉంటుంది. అలాగే ఎక్కడ ప్రారంభించారు అని అంటే గజ్వేల్ నియోజకవర్గంలోని కోమటిబండలో దీన్ని ప్రారంభించారు మిషన్ భగీరథను అని చెప్పేసి చెప్పాల్సి ఉంటుంది. సో మరి ఇంటింటికి శుద్ధ జలం మంచినీరుని ఇచ్చేటువంటి ప్రోగ్రాం కాబట్టి రాష్ట్రంలో ట్యాప్స్ ద్వారా నల్లాల ద్వారా ఏం చేస్తున్నారు అని అంటే
కుటుంబానికి సంబంధించినటువంటి సురక్షితమైన నాణ్యమైనటువంటి తాగునీటిని అందించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఇక గజ్వెల్ నియోజకవర్గంలో 67,000 పట్టణ గృహాలకు, అంటే పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి 67,000 హౌజెస్కి మంచినీరుని అందిస్తూ ఉన్నారు 150 లీటర్ల చొప్పున. ఇక ఈ తాగునీటి సరఫరా అనేది అలా జరుగుతుంటే, ఇక సిద్దిపేటకి సంబంధించి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ ఉందండి. సో డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది అని అంటే సిద్దిపేట అని అంటున్నాం. ఈ సిద్దిపేటలో కూడా విజయవంతంగా అమలు చేయబడినటువంటి ఈ ప్రాజెక్ట్ని, అలాగే ఇక్కడ గజ్వెల్ నియోజకవర్గంలో అమలు చేస్తున్నటువంటి ప్రాజెక్ట్ని రెండింటినీ కూడా విజన్గా తీసుకొని ఈ మిషన్ భగీరథ అనేటువంటి స్కీమ్ని ప్రారంభించడం జరిగింది అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఇక ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రైమరీ ట్రక్ పైప్ లైన్స్కి సంబంధించి 5,000 కిలోమీటర్లు వీటిని నిర్మించడం జరిగింది. ఇక సెకండరీ పైప్ లైన్స్ ఉన్నాయి. ఇందులో 50,000 కిలోమీటర్ల పొడవున రాష్ట్రంలో ఈ సర్వీసెస్ ద్వారా వీటిని అందిస్తూ ఉన్నారు, ట్యాంకులకి సంబంధించి, నివాసాలకి సంబంధించి కలపడానికి. ఇక దీంతో పాటు ఇంటింటికి స్వచ్ఛమైన నీటిని అందించడం కోసం 75,000 కిలోమీటర్ల మేర పైప్ లైన్స్ని నిర్మాణం చేపట్టడం జరిగింది. అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ చెప్పింది ఏమంటే ప్రైమరీ ట్యాంక్ పైప్ లైన్స్ అని చెప్పేసి అని అంటున్నాం. సో వీటి విస్తీర్ణం ఎంత ఉంది అని అంటే 5,000 కిలోమీటర్ల దూరంలో వీటిని నిర్మించడం జరిగింది. ఆ తర్వాత సెకండరీ పైప్ లైన్స్ అంటున్నాం. ఈ పైప్ లైన్స్ ఏంటి అని అంటే సర్వీస్ ట్యాంకుల నుంచి నివాసాలకి సంబంధించి కనెక్టివిటీని ఇస్తున్నటువంటివి 50,000 కిలోమీటర్లు ఉన్నాయి. ఇక దీని తర్వాత మూడోది, ఈ ట్యాంకుల నుంచి ఇళ్లలోకి వచ్చేటువంటి పైప్ నెట్వర్క్స్ ఏవైతే ఉంటాయో అవి 75,000 కిలోమీటర్లు ఉన్నాయి అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. మరి మిషన్ భగీరథ పథకం కోసం వాటర్ని ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు అని అంటే, ఇగో కృష్ణా, గోదావరి నదులతో పాటు వీటికి సంబంధించినటువంటి ట్రిబ్యూటరీస్, ఉపనదులు ఏవైతే ఉన్నాయో తెలుగు రాష్ట్రాలలో ప్రవహిస్తున్నటువంటి, తెలంగాణలో ప్రవహిస్తున్నటువంటి కృష్ణా, గోదావరి రివర్స్తో పాటు వాటికి సంబంధించిన ట్రిబ్యూటరీస్, ఉపనదుల నుంచి ఈ మిషన్ భగీరథ పథకంలో భాగంగా వాటర్ని తీసుకొని వాటిని ప్రజలకి సప్లై చేయడం జరుగుతూ ఉంది. ఇక మారుమూల ప్రాంతాలకు సైతం తాగునీటిని అందించడం జరుగుతూ ఉంది. ఇక 1.5 అంటే 1.5 లక్షల కిలోమీటర్ల పొడవైనటువంటి కాలువలను కూడా ప్రత్యేకంగా ఈ పథకంలో భాగంగా తవ్వడం జరిగింది. ఇక దీంతో పాటు 69 చోట్ల ఇంటేక్ స్ట్రక్చర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. వాటర్కి సంబంధించి ఇంటేక్ స్ట్రక్చర్స్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా మిషన్ భగీరథ పథకంలో ఎన్ని చోట్ల ఏర్పాటు చేశారు అని అంటే 69 చోట్ల, 69 ప్లేసెస్లో ఇంటేక్ స్ట్రక్చర్స్కి సంబంధించినవి నిర్మించబడడం జరిగింది అని చెప్పేసి మనం మిషన్ భగీరథ పథకంలో భాగంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? ఇక దీని తర్వాత గోదావరి నది నుంచి 34,000 మిలియన్ క్యూబిక్స్ని, అలాగే కృష్ణా నది నుంచి 21.5 మిలియన్ క్యూబిక్ వాటర్ని తీసుకోవడం జరుగుతుంది. 1 మిలియన్ క్యూబిక్ ఈజ్ ఈక్వల్ 10⁻⁹ అండి. సో దీన్ని లెక్కేసుకోండి, ఒకటి పక్కన చాలా సున్నాలు వస్తాయి. ఇన్ని లీటర్ల నీటిని గోదావరి నది నుంచి, కృష్ణా నది నుంచి 21.5, గోదావరి నది నుంచి 34,000 మిలియన్ క్యూబిక్ లీటర్స్ వాటర్ని తీసుకోవడం జరుగుతుంది. 1 మిలియన్ క్యూబిక్ లీటర్స్ ఈక్వల్ టు 10⁻⁹ అని చెప్పేసి అంటా ఉన్నాం. సో ఇలా ఈ వాటర్ అనేది తీసుకోవడం జరుగుతూ ఉంది మిషన్ భగీరథ పథకంలో భాగంగా. ఎక్కడి నుంచి? నదులు, వాటికి సంబంధించినటువంటి ఉపనదుల నుంచి. ఎందుకోసం తీసుకుంటున్నారు అని అంటే ప్రజలకి వాటర్ని అందించడానికి. ఇక గోదావరి నది నుంచి నీటిని తీసుకుంటారు. ఇందులో 19.62 మిలియన్ క్యూబిక్ల అడుగుల నుంచి వీటిని తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇక కృష్ణా నది నుంచి నీటిని 19.65 మిలియన్ క్యూబిక్ అడుగుల నుంచి తీసుకోవడం జరుగుతుంది అని అంటున్నాం. ఇక నెక్స్ట్ భగీరథ ప్రాజెక్ట్ మొత్తం అవసరం కూడా ఎంత ఉంది అని అంటే 78.06 టీఎంసీలు అని చెప్పేసి అంటా ఉన్నాం. సో ఇంత నీరైతే తెలంగాణకు మిషన్ భగీరథ పథకంలో సరిపోతుంది అని చెప్పేసి అంచనాలు వేయడం జరిగింది. ఎన్ని టీఎంసీలు అని అంటున్నాం? 78.06 టీఎంసీల వాటర్ అనేది. ఇప్పుడు మిషన్ భగీరథ పథకానికి మొత్తం ఎంత నీరు అవసరము అన్నప్పుడు
ఇగో 78.06 టీఎంసీల నీరు అవసరం అని చెప్పేసి మనం గుర్తించాల్సి ఉంటుంది. ఇక శ్రీశైలం, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్, కొమరం భీం ప్రాజెక్ట్, పాలేరు రిజర్వాయర్, జూరాల డ్యామ్, నిజాం సాగర్ నుంచి కూడా నీటిని మిషన్ భగీరథ పథకం కోసం వినియోగించడం జరుగుతూ ఉంది. తెలంగాణలో నిర్మాణమై ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాజెక్టుల నుంచి కూడా ఇటు కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాజెక్టులు, అలాగే ఇటు తెలంగాణలో ఉన్నటువంటి గోదావరి నది పరివాహక ప్రాజెక్టులకి సంబంధించినటువంటి వాటర్ని తీసుకోవడానికి ఈ ప్రాజెక్ట్స్ని వినియోగిస్తున్నారు అని అంటున్నాం. ఇక నీటి అవసరానికి సంబంధించి 2048 వరకు 86.1 టీఎంసీ 1 టీఎంసీ అవసరం ఉంటుంది రానున్నటువంటి 20-25 ఏళ్ల కాలంలో. సో ఇప్పుడు ఎంతో అవసరం ఉంది అని అంటే 78.06 అని అంటున్నాం. ఇక నెక్స్ట్ కృష్ణా బేసిన్లో ఎన్ని టీఎంసీలు తీసుకోవచ్చు అని అంటే 32.43 టీఎంసీల వాటర్ని తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇక గోదావరి బేసిన్ నుంచి రానున్నటువంటి కాలంలో 53.68 టీఎంసీల వాటర్ని తీసుకోవడానికి అంచనాలు అనేవి ప్రభుత్వం దగ్గర ఉన్నాయి అని అంటున్నాం. ఇక నెక్స్ట్ గ్రామీణ ప్రాంతంలో మొత్తం మిషన్ భగీరథ పథకంలో ఎన్ని కుటుంబాలు కవర్ అవుతున్నాయి శుద్ధ జలాలకి సంబంధించి అని అంటే 54.06 లక్షల మందికి, అన్ని కుటుంబాలకి ఈ పథకంలో భాగంగా వాటర్ని అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని చెప్పేసి మనకి ప్రజెంట్ డేటా చెప్తా ఉంది. ఇక ప్రధానంగా నదులు, రిజర్వాయర్ల నుంచి కూడా నీటి సేకరణ అనేది జరుగుతుంది అని మాట్లాడినాం ఆల్రెడీ. వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ల ద్వారా కూడా నీటి శుద్ధి అనేది జరుగుతూ ఉంది. ఇప్పుడు మనం మిషన్ భగీరథ పథకం కోసం కృష్ణా, గోదావరి వాటి పరివాహక ప్రాంతాలలో ఉన్నటువంటి ఉపనదులు, దాంతోపాటు అక్కడ నిర్మించబడినటువంటి రిజర్వాయర్స్ కానీ ఇతర ప్రాజెక్టుల ద్వారా కానీ నీటిని తీసుకుంటాము అని చెప్తున్నాం. మరి అక్కడ నుంచి ప్రవహించేటువంటి నీటిని శుద్ధి చేయడం కోసం స్పెషల్గా వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లను కూడా ఏర్పాటు చేశారు. ఇది శుద్ధి జలాన్ని అందించడానికి అని అంటున్నాం. ఇక శుద్ధి చేసినటువంటి నీటిని ప్రధానంగా OHSR అని అంటున్నాం అనండి. ఏంటి OHSR అని అంటే ఓవర్ హెడ్ స్టోరేజెస్కి సంబంధించినటువంటి వాటర్, ఇదే OHSRs. సో వీటికి సంబంధించి ఇట్లా ఉండేటువంటి ట్యాంకులు ఎత్తైన ప్రదేశం నుంచి గురుత్వాకర్షణ శక్తి ద్వారా 98% నివాసాలకి మంచినీటిని అందిస్తూ ఉన్నాయి. ఎత్తైన ప్రాంతాలలో ట్యాంకులను నిర్మించి గ్రావిటీ సిస్టమ్ ద్వారా, గురుత్వాకర్షణ శక్తి ద్వారా ఎత్తైన ప్రాంతం నుంచి ఎటైతే వాటర్ ప్రవహిస్తుందో ఆ వేలో కన్స్ట్రక్షన్స్ చేసి 98% వాటర్ని గ్రావిటీ సిస్టమ్ బేస్డ్గా అందించడం జరుగుతూ ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నా. సో మిషన్ భగీరథ పథకంలో అందిస్తున్నటువంటి వాటర్ ఓవర్ హెడ్ ట్యాంక్స్ నుంచి ఎంత % గ్రావిటీ సిస్టమ్ ద్వారా అందించబడుతుంది అని అంటే 98% అని చెప్పేసి మనం చెప్పాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఇలా దీన్ని గుర్తుంచుకోవాలి. ఇక అలాగే ఈ కనెక్షన్లు అందించడం ద్వారా ఆధునిక హేతుబద్ధమైనటువంటి ఇంట్రా విలేజ్ నెట్వర్క్ ద్వారా కూడా ప్రతి ఇంటికి వాటర్ అనేది పంపిణీ చేయబడుతూ ఉంది. మరి మిషన్ భగీరథ పథకంలో భాగంగా ఎక్కువ ఏ జిల్లాలో మంచినీరు అనేది అందిస్తూ ఉన్నారు అనేది కూడా మనం ఇక్కడ ప్రత్యేకంగా నేర్చుకోవాలి. సో అత్యధికంగా ఈ పథకంలో భాగంగా నల్గొండ జిల్లాలో 7.7% వాటర్ అనేది అందిస్తూ ఉన్నారు. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి సంబంధించి 6.39% వాటర్ అనేది మిషన్ భగీరథ పథకం కింద శుద్ధ జలాలను అందించడం జరుగుతూ ఉంది. ఇక నెక్స్ట్ మహబూబాబాద్ జిల్లాకి సంబంధించి 5.67, ఆదిలాబాద్కి సంబంధించి 5.2% లబ్ధి అనేది పొందుతున్నట్లు గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మిషన్ భగీరథ పథకంలో ఎక్కువ లబ్ధి పొందుతున్నటువంటి టాప్ 4 డిస్ట్రిక్ట్స్ ఏవి అని అడుగుతారు. అప్పుడు ఏ జిల్లాలను చెప్పాల్సి ఉంటుంది? మనం నల్గొండ చెప్పాలి, అలాగే కొత్తగూడెం జిల్లా గురించి చెప్పాల్సి ఉంటుంది, మైబాద్ జిల్లా గురించి చెప్పాల్సి ఉంటుంది, దాని తర్వాత ఆదిలాబాద్ గురించి చెప్పాల్సి ఉంటుంది. విత్ పర్సంటేజ్ ఇచ్చి మ్యాచ్ చేయమన్నాడు అని అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు ఏంటి, ఈ పర్సంటేజెస్ కూడా గుర్తుంచుకోవాలి. నల్గొండ 7.7, భద్రాద్రి కొత్తగూడెం 6.39, అలాగే మహబూబాబాద్ 5.67, ఆదిలాబాద్ 5.2% అని చెప్పేసి మనం చెప్పాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ గ్రామీణ జనాభాలో 2.7 కోట్ల మందికి 100% ప్రజలు భగీరథ పథకం కింద లబ్ధి పొందుతున్నారు అని చెప్పేసి కూడా ప్రస్తుతం ఉన్నటువంటి డేటా చెప్తా ఉంది. గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి 2.7 కోట్ల మంది గ్రామీణ ప్రజలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు అంటున్నారు. ఇక గ్రామీణ కుటుంబాలలో ఒక్కో వ్యక్తికి 100 లీటర్ల చొప్పున ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని 100 లీటర్లు అందజేస్తున్నారు అనేది ఇక్కడ ఉన్నటువంటి అంశం. అలాగే పట్టణ ప్రాంతంలో అయితే ఈ వాటర్ని 150 లీటర్ల చొప్పున అందించడం జరుగుతోంది పర్ హెడ్. సో ఇలా
ఈ పథకానికి సంబంధించి వాటర్ డిస్ట్రిబ్యూషన్ అనేది, వాటర్ సప్లై అనేది ఇలా జరుగుతుంది అని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ మిషన్ భగీరథ పథకం కింద తెలంగాణ వ్యాప్తంగా 25,000 గ్రామీణ, 67,000 పట్టణ ఆవాసాలను కవర్ చేయడం జరుగుతూ ఉంది. ఇక మిషన్ భగీరథ సేఫ్ వాటర్ డ్రింకింగ్ స్కీమ్ కింద కూడా పూర్తయినటువంటి సంవత్సరం ఏది అని అంటే 2018. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మిషన్ భగీరథ సేఫ్ వాటర్ డ్రింకింగ్ స్కీమ్ అనేది ఎప్పుడు పూర్తయింది అని చెప్పేసి అడగవచ్చు. ఇప్పుడు 2016లో ఈ పథకాన్ని ప్రారంభించారు మోదీ గారు, సీఎం కేసీఆర్ గారు అని చెప్పేసి మనం మాట్లాడినాం. ఆగస్టు 6న 2016. ఈ పథకం ఎప్పుడు పూర్తి చేయడం జరిగింది అనేది కూడా మనల్ని ఎగ్జామ్లో అడిగితే మనం ఇగో మిషన్ భగీరథ సేఫ్ వాటర్ డ్రింకింగ్ స్కీమ్ అనేది పూర్తయిన సంవత్సరంగా 2018ని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. మిషన్ భగీరథ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతంలో 100 లీటర్లు, పట్టణ ప్రాంతంలో 150 లీటర్లు అనేది వాటర్ అందడం జరుగుతూ ఉంది అని అంటున్నాం. ఇక ఈ ప్రాజెక్ట్లో దాదాపు 45,000 నీటి ట్యాంకుల నిర్మాణం అనేది జరిగింది. ఎన్ని ట్యాంకులు అని అంటున్నాం? 45,000 నీటి ట్యాంకులని ఏర్పాటు చేశారు అని అంటున్నాం. అలాగే ప్రధాన పైప్ లైన్లు సుమారు 5,000 కిలోమీటర్లు, ఆల్రెడీ ఇది చెప్పినాం. ద్వితీయ పైప్ లైన్లు 50,000 కిలోమీటర్లు, రూరల్ ప్రాంతంలో 75,000 కిలోమీటర్ల నిర్మాణం జరిగింది పైప్ లైన్లకు సంబంధించి. ఇక ప్రైవేట్ భూములలో పైప్ లైన్లు వేయడానికి వినియోగదారుల హక్కు చట్టం కూడా తీసుకురావడం జరిగింది మిషన్ భగీరథకి సంబంధించి, ఎవరు అడ్డుకోకుండా. సో ఒక చట్టాన్ని కూడా తీసుకొచ్చారు. అది ఏంటిది అని అంటే వినియోగదారులకి సంబంధించినటువంటి చట్టం అని అంటున్నాం. ఇక మిషన్ భగీరథ సేఫ్ వాటర్ డ్రింకింగ్ స్కీమ్ కింద మొత్తం అయినటువంటి వ్యయం ఎంత అనంటే 42,000 కోట్ల రూపాయల ఖర్చు. సో ఇది కూడా ఇంపార్టెంట్ మనకి. ఇప్పుడు మిషన్ భగీరథ పథకం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసినటువంటి మొత్తం ఎంత అనంటే 42,000 కోట్ల రూపాయలు అని అంటున్నాం. ఇక భారతదేశంలో అతిపెద్ద ఆప్టికల్ ఫైబర్ ఆధారిత బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ అనేది కూడా ఈ పథకంలో భాగంగా అమలు చేయబడింది. నేను ఇంతకుముందు స్కీమ్లో చెప్పిన టీ ఫైబర్ గ్రిడ్కి సంబంధించినటువంటి పైప్స్ని కానీ కేబుల్స్ని కానీ మిషన్ భగీరథతో పాటు ఏర్పాటు చేయడం జరిగిందనేది మనం నేర్చుకున్నాం. సో అలా ఈ ఫైబర్ అనేది హ్యాండిల్ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ అడ్వాన్స్డ్ లైట్ డిటెన్షన్ అండ్ రేంజింగ్కి సంబంధించి ఈ టెక్నాలజీని కూడా ప్రత్యేకంగా వినియోగించడం జరుగుతూ ఉంది ఈ పథకంలో. ఏమంటున్నాం? అడ్వాన్స్డ్ లైట్ డిటెన్షన్ అండ్ రేంజింగ్కి సంబంధించినటువంటి టెక్నాలజీని కూడా ప్రత్యేకంగా ఉపయోగిస్తున్నారు. ఇక నెక్స్ట్ గతంలో వాటర్ గ్రిడ్ స్కీమ్ పేరుతో ప్రారంభమైన ఈ పథకం నెక్స్ట్ మిషన్ భగీరథగా మారింది. మిషన్ భగీరథ పేరు అంతకు ముందు ఏంటి అని అడగవచ్చు. అప్పుడు మనం చెప్పాల్సినటువంటిది ఏంటి అని అంటే ఇగో వాటర్ గ్రిడ్ స్కీమ్ అనేది దానికి అంతకు ముందు ఉన్నటువంటి పేరుగా చెప్పాల్సి ఉంటుంది. ఇక గతంలో చెరువుల పూడికతీతలో ప్రాజెక్టుకి సంబంధించి మిషన్ కాకతీయ అనే పేరు పెట్టినటువంటి ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్కి మిషన్ భగీరథ అనేటువంటి పేరును మార్చింది. దేని పేరును మిషన్ భగీరథగా మార్చింది అని అంటే ఇగో వాటర్ గ్రిడ్ స్కీమ్ పేరును మిషన్ భగీరథగా మార్చడం జరిగింది ప్రభుత్వం అని అంటున్నాం. రైతు బంధుకి రైతు లక్ష్మి అనే పేరు పెట్టారు అని ప్రీవియస్ స్కీమ్లో నేను చెప్పిన. దాని తర్వాత ఏమని పేరు మార్చారు అని అంటే రైతు బంధు. అలాగే ఇక్కడ వాటర్ గ్రిడ్ స్కీమ్కి ఏమని పేరు మార్చారు అని అంటే ఇక్కడ మిషన్ భగీరథ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో ఇలా రాష్ట్రంలో మొత్తం 2.72 కోట్ల మందికి సంబంధించినటువంటి ప్రజలు ఓవరాల్గా లబ్ధి పొందుతున్నారు. ఇక తెలంగాణ సర్కార్ దీనికి సంబంధించి 42,000 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. అది ముందుగా ఎంత చేశారు అని అంటే లెక్క 37,000 రూపాయలను అని అంటున్నాం. ఇక మినరల్ వాటర్ తాగాల్సిన అవసరం లేదు, మిషన్ భగీరథ నీళ్ళే ముద్ద అనేటువంటి ప్రచారాన్ని కూడా సర్కార్ విస్తృతంగా జనాల్లోకి తీసుకెళ్ళింది. సో ఇక ప్రభుత్వ ఆఫీసుల్లోనూ ఉద్యోగుల కోసం 300 మిల్లీలీటర్ల బాటిళ్లను కూడా మిషన్ భగీరథ వాటర్ సరఫరా చేసేందుకు సర్కార్ ఏం చేసిందని అంటే దానికి కూడా ఇనిషియేషన్ తీసుకుంది అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఇక ప్రభుత్వ ఆఫీసులలో ఇక తెలంగాణ లోగోతో పాటు రాష్ట్ర మ్యాపు ఇవన్నీ కూడా ఈ వాటర్ గ్రిడ్కి సంబంధించి మిషన్ భగీరథకి సంబంధించి ప్రత్యేకంగా డిజైన్ చేయడం జరిగింది. మిషన్ భగీరథ పథకం ఏదైతే ఉందో దీనిపై ఇప్పుడు థింక్ ట్యాంక్గా ఉన్నటువంటి నీతి ఆయోగ్ అనేది ప్రత్యేకంగా ప్రశంసించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఏ పథకాన్ని నీతి ఆయోగ్ ప్రత్యేకంగా ప్రశంసించింది అని అంటే మిషన్ భగీరథ అని మనం చెప్పాల్సి ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ ఇక ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నటువంటి మిషన్ భగీరథ పథకానికి సంబంధించి కూడా ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఈ నీతి ఆయోగ్ అనేది ప్రశంసించింది అనేది చెప్పేసి మళ్ళీ ఒక పాయింట్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఇక మిషన్ భగీరథ అనేది అద్భుతమైన పథకం అని చెప్పేసి కూడా నీతి ఆయోగ్ అనేది కాంప్లిమెంట్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కూడా ఇది మంచినీటిని అందిస్తూ ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో కూడా వినూత్న కార్యక్రమాల ద్వారా అత్యుత్తమ సేవలు అందించినందుకు గాను తెలంగాణ ప్రభుత్వానికి హార్డ్కో 3 సార్లు అవార్డులని అందజేయడం జరిగింది. ఇక మిషన్ భగీరథ పథకాన్ని మోడల్గా తీసుకొని బీహార్, కర్ణాటక, మహారాష్ట్ర ఈ రాష్ట్రాలు అనేవి కూడా ఇలాంటి స్కీమ్ని అనుసరిస్తూ ఉన్నాయి. మిషన్ భగీరథ స్కీమ్ని ఏ రాష్ట్రాలు మోడల్గా తీసుకున్నాయి అని అడిగితే మనం ఇక్కడ చెప్పినటువంటి 3 రాష్ట్రాల గురించి చెప్పాల్సి ఉంటుంది. బీహార్, కర్ణాటక, మహారాష్ట్ర. సో ఈ 3 రాష్ట్రాలు కూడా ఈ పథకాన్ని అమలు చేస్తూ ఉన్నాయి అని అన్నాము. ఇక నెక్స్ట్ ప్రధాని ప్రశంసించారు అని అన్నాం కదా. ప్రత్యేకంగా 22/5/2016న అంటే ఈ స్కీమ్ని ఇనాగ్రేట్ చేసే కంటే ముందే మన్ కీ బాత్లో ప్రతి నెల మాట్లాడేటువంటి ప్రైమ్ మినిస్టర్ ప్రోగ్రామ్ మన్ కీ బాత్లో ప్రత్యేకంగా ఈ పథకం గురించి కూడా ప్రస్తావించారు ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు. ఇక నెక్స్ట్ నీటి సరఫరా రంగంలో తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషిని కూడా ప్రధాని ప్రత్యేకంగా ప్రశంసించారు. నీటి వినియోగ సామర్థ్యాన్ని 20% పెంచేటువంటి విభాగంలో కూడా మిషన్ భగీరథ జాతీయ నీటి మిషన్ అవార్డులను 2019లో ప్రత్యేకంగా గెలుచుకోవడం జరిగింది. ఇక 1వ బహుమతితో పాటు 2 లక్షల నగదు బహుమతిని కూడా మిషన్ భగీరథ పథకం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందుకున్నది అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఇలా మిషన్ భగీరథ ఆన్లైన్ మానిటరింగ్ సిస్టమ్ అనేది కూడా తీసుకురావడం జరిగింది. మనం ఏవైతే వాటర్ని తీసుకునేటువంటి ఇన్ హౌస్లు ఉన్నాయో వీటిని అభివృద్ధి చేసి మొబైల్ యాప్కి అటాచ్ చేశారు. దీనివల్ల 2018లో కూడా స్కోచ్ అవార్డు అనేది మిషన్ భగీరథ గెలుచుకోవడం జరిగింది. ఇక మిషన్ భగీరథ అనేది ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్గా ప్రకటించడం జరిగింది. ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ అంటే ఏంటి అని అంటే ఏదైతే గవర్నమెంట్ నిర్వహించేటువంటి మొత్తం ప్రోగ్రామ్స్ ఉంటాయో అందులో ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ అని అంటే అత్యంత ముఖ్యమైనది. సింపుల్ అండి. ఫ్లాగ్షిప్ అంటే ఏంటి అని అంటే అత్యంత ముఖ్యమైనది, వెరీ ఇంపార్టెంట్. సో ఇలా ఈ వెరీ ఎసెన్షియల్ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో వీటినే ఫ్లాగ్షిప్ స్కీమ్స్ అని చెప్పేసి, ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ అని చెప్పేసి మాట్లాడడం జరుగుతూ ఉంది. సో ఇలా ఈ తాత్కాలిక ప్రాజెక్టుకి సంబంధించి లేఅవుట్లకి సంబంధించి 46,123 కోట్లు కవర్ చేయాల్సినటువంటి మొత్తం భౌగోళిక ప్రాంతం ఎంత అని అంటే 1.11 లక్షల చదరపు కిలోమీటర్లు. ఇక ప్రయోజనం పొందినటువంటి మొత్తం జనాభా 2.72 కోట్లు అని అంటున్నాం. ఇక కవర్ చేయాల్సినటువంటి మొత్తం నియోజకవర్గాల సంఖ్య ఎంత అంటే 96 అని అంటున్నాం. పట్టణ స్థానిక సంస్థలు బల్క్ సప్లైతో కవర్ చేయబడతాయి 114+7 పాక్షికంగా అని చెప్తున్నాం. ఇక కవర్ చేయాల్సినటువంటి గ్రామీణ ఆవాసాలు ఎన్ని ఉన్నాయంటే ఇంకొక 23,890 ఇళ్ళకి కవర్ చేయాల్సినటువంటి అవసరం కూడా ప్రత్యేకంగా ఉంది మిషన్ భగీరథ స్కీమ్కి సంబంధించి అని అంటున్నాం. ఇక నెక్స్ట్ సురక్షితమైన స్థిరమైన పైపుడ్ తాగునీటి సరఫరాను నిర్ధారించడానికి గ్రామీణ ప్రాంతాలకి సంబంధించి 100 LPCD రోజుకి తలసరి లీటర్ల వాటర్కి సంబంధించి 100 అంటున్నాం. మున్సిపాలిటీలలో 130 LPCDలు అని అంటున్నాం. అలాగే మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి 150 LPCDs అని అంటున్నాం. ఇక నెక్స్ట్ 10% పరిమాణం కలిగినటువంటి పారిశ్రామిక అవసరాలకు కూడా ప్రత్యేకంగా ఈ మిషన్ భగీరథ వాటర్ అనేది కేటాయించడం జరుగుతూ ఉంది. ఇక నివాసంలోని ప్రతి ఇంటికి కూడా కుళాయి కనెక్షన్లు అనేవి అందించడం జరుగుతూ ఉంది. నీటిపారుదల వనరులలో 10% నీరు అనేది తాగునీటి కోసం రిజర్వ్ చేయబడుతుంది అని చెప్పేసి కూడా మనం చెప్తా ఉన్నాం. ఇక తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లై కార్పొరేషన్ అనేది కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగిందండి. సో దీని ద్వారా ఏం చేస్తున్నారు అని అంటే ఒక 1718 మందిని అదనంగా జాబర్స్ని రిక్రూట్ చేసుకొని ఈ పథకానికి సంబంధించి పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. ఇక తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లై కార్పొరేషన్కి సంబంధించి ఇది కేసీఆర్ అధ్యక్షతన ఉంటుంది. ఇక అధునాతనమైనటువంటి లైట్ డిటెక్షన్ రైజింగ్కి సంబంధించి అలాగే రాడార్ టెక్నాలజీ, వాటర్ గ్రిడ్ ఇలా వివరణాత్మకమైనటువంటి సర్వే అనేది కూడా మిషన్ భగీరథ పథకం కోసం ప్రత్యేకంగా అమలు చేయబడుతుంది అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. ఇక నీటి పైపుల పరిమాణం అలాగే పంపింగ్ సామర్థ్యం, నీటికి సంబంధించినటువంటి పంపింగ్తో పాటు ఇతర పరీక్షలను చేయడానికి హైడ్రాలిక్ మోడలింగ్ సాఫ్ట్వేర్ని కూడా అభివృద్ధి చేయడం జరిగింది. ఇప్పుడు నీటిని పరీక్షించడానికి ప్రత్యేకంగా ఈ సాఫ్ట్వేర్ను వాడుతున్నారు అని అంటే హైడ్రాలిక్ మోడలింగ్ సాఫ్ట్వేర్ అని చెప్పేసి మనం మిషన్ భగీరథ పథకంలో ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇక స్మార్ట్ ఫ్లో వంటి సాఫ్ట్వేర్ సాధనాలను కూడా ప్రత్యేకంగా ఉపయోగించడం జరుగుతుంది. సిస్టమ్ కంట్రోల్ అండ్ డేటా యాక్సెస్కి సంబంధించినటువంటి టెక్నాలజీ ద్వారా కూడా సచివాలయం నుంచి వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ పనులను సీఎం పర్యవేక్షిస్తారు అని చెప్పేసి మనం ఈ పథకంలో భాగంగా మరికొన్ని అంశాలను, అడిషనల్ అంశాలను తెలుసుకోవడం జరుగుతూ ఉంది. ఇక నెక్స్ట్ ఈ మొత్తం నీటి పైపుల పొడవు ఎంత అని అంటే మిషన్ భగీరథలో 1,30,000 కిలోమీటర్లు.
26 అంతర్గత గ్రిడ్లు ఉన్నాయి, 62 ఇంటర్మీడియట్ పంపింగ్ స్టేషన్లు ఉన్నాయి, 16 ఇంటెక్ వెల్స్, అలాగే 110 వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ అనేవి ఉన్నాయి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. మొత్తం మిషన్ భగీరథకి సంబంధించినటువంటి అవుట్లుక్ అండి. సో మొత్తం నీటి పైప్ లైన్ల పొడవు 1,30,000 కిలోమీటర్లు అంటున్నాం, 26 అంతర్గత గ్రిడ్లు ఉన్నాయి అని అంటున్నాం, 62 ఇంటర్మీడియట్ పంప్ స్టేషన్లు ఉన్నాయి అని అంటున్నాం, వీటితో పాటు 16 ఇంటెక్ వెల్స్ ఉన్నాయి అని అంటున్నాం, 110 వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఉన్నాయి అని అంటున్నాం. ఇక 37,573 ఓవర్ హెడ్ సర్వీస్ రిజర్వాయర్స్ అనేవి ఉన్నాయి. ఇక దీంతో పాటు దీనికైనా మొత్తం వ్యయం 42,000 కోట్లు ఆల్రెడీ డిస్కస్ చేసినాం. పూర్తయిన సంవత్సరం 2018. సో దీన్ని ప్రధానమంత్రి స్టార్ట్ చేసిన సంవత్సరం, ప్రధాని కేసీఆర్ గారు స్టార్ట్ చేసింది 2016. సో పూర్తయింది 2018. ఇక జట్, పాలేరు రిజర్వాయర్, జూరాల డ్యామ్ వంటి నిజాం సాగర్ ప్రాజెక్టులను కూడా ఉపయోగించుకునే ప్రణాళిక కూడా ఈ ప్రాజెక్ట్ కోసం ఇంకా ప్రత్యేకంగా ఉంది అని చెప్పేసి మనం చెప్తా ఉన్నాం. సో ఇలా ఈ మిషన్ భగీరథకి సంబంధించినటువంటి కరెంట్ ఈ స్కీమ్ని కూడా మీరు ఇంపార్టెంట్గా అప్డేట్ చేసుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.